మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎ న్యూ వ్లాగ్. ఈరోజు చైనాలో నేను పార్సెల్ రిసీవ్ చేసుకుంటున్నాను. ఈ పార్సెల్ రిసీవ్ ఆఫీస్ సూపర్ 九 మార్కెట్‌కి పక్కన ఉంది. 6 5 4 3 3。您有2个包裹，取货请关门。ఏదైనా పార్సెల్ రిసీవ్ చేసుకోవాలి అనుకోనంటే ఇక్కడికి వచ్చి రిసీవ్ చేసుకోవాలి. అన్నిటికీ హోమ్ డెలివరీ అనేది ఉండదు. కొన్నిటికే ఉంటది. ఈ బ్యాగ్ చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ టైము నేను ఇండియా నుంచి ఈ బ్యాగ్ అనేది తీసుకొచ్చాను. అంటే 2024లోన తీసుకొచ్చాను అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్ అలా అయింది. ఇంకా అక్కడ కూడా ఒక 6 మంత్స్ అట్లా వాడాలి. సో ఏమైంది అంటే బ్యాగ్ మొత్తం తెగిపోయింది. ఇదంటే ఫస్ట్ టైము ఇటు సైడ్ అప్పుడు తెగిపోయింది. ఇటు సైడ్ తెగిపోతే దీనికి కట్టి అయితోటి ఇక్కడ చూసారు ఇది మొత్తం కట్టున్నాను. అయితే మళ్ళీ ఇప్పుడు ఏమైంది అనుకోరంటే ఇక్కడ కొంచెం పోర్షన్ చూస్తారా, ఇది కూడా తెగిపోయింది. అందుకోసమే అనుకొని మొత్తం అంటే కొంచెం ఇట్లా పోతా ఉంది. అందుకోసమే అనుకొని నేను కొత్త బ్యాగ్ ఒకటి ఆర్డర్ చేశాను. ఆ బ్యాగ్ అనేది అంటే చాలా నచ్చి కొనుక్కున్నాను. అది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఆ బ్యాగ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది. గ్రీన్ కలర్ లాంగ్ హ్యాండ్ బ్యాగ్ అనేది ఆర్డర్ చేశాను. అంటే ఇది కూడా తోబోలోనే ఆర్డర్ చేశాను. అంటే బ్రాండెడ్ నేనైతే పెద్దగా ఏం తీసుకోను. ఎందుకంటే మనము డైలీ యూజ్ అనేది చేస్తాం కదండి, అందుకోసమే అనుకొని. ఇంకా నేను బ్యాగ్స్ అనేవి ఎలా వాడుతాను అనుకోనంటే అది మొత్తము అంటే పూర్తిగా చిరిగిపోవాలి. చిరిగిపోయి తెగిపోయి అలా అయితేనే నేను అంటే మొత్తము అంటే కొత్త బ్యాగ్ అనేది తీసుకుంటాను. అంటే ఒట్టిగా అంటే బ్యాగ్స్ దీనికోసం అనుకొని మనీ ఎందుకు వేస్ట్ చేయడము అనుకొని యాక్చువల్గా నేను ఎలాంటిదంటే కొంచెము పెద్ద సైజ్ వస్తుంది అని అనుకున్నాను. కానీ చాలా చిన్న సైజ్ అనేది వచ్చింది. అంటే ఇప్పుడు నార్మల్గా మనము అంటే బయటికి పార్క్కి వెళ్ళడానికి కానీ లేదంటే రెస్టారెంట్కి కానీ హోటల్కి అలాగా అంటే కొంచెం అంటే చిన్న డిస్టెన్స్ టూర్కి అయితే ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది. అంటే లెదర్ కూడా చాలా బాగుంది. ఇది ఇంకొక బ్యాగ్. ఇది నేను యాక్చువల్గా హ్యాండ్ బ్యాగ్ అంటే మనము ఇప్పుడు షోల్డర్లోనే వేసుకుంటాం కదండి, షోల్డర్ బ్యాగ్ అలాంటిది వస్తుంది అని అనుకున్నాను. అంటే అలాంటిది వస్తుంది అనుకుని నేను కొన్నాను. కానీ ఇది కూడా సేమ్ అదే బ్యాగ్ వచ్చింది. అంటే ఇది కూడా మనము అంటే వన్ సైడ్ అంటే లాంగ్ హ్యాండ్ బ్యాగ్ అనేది వచ్చింది. అంటే తర్వాత మళ్ళీ నేను మా వారికి చెప్పాను, ఇది బ్యాగ్ కొనేసి నేను మోసపోయాను అనుకొని చెప్పాను. కాదు, యాక్చువల్లీ సైజ్ అనేది మెన్షన్ చేస్తున్నారు. సైజు 26 సెంటీమీటర్ అనేది మెన్షన్ చేస్తున్నారు. అది నేను చూసుకోవాల్సింది. కానీ ఈ బ్యాగ్ వాళ్ళు అంటే షో చేసేటప్పుడు చాలా పెద్దగా షో చేశారు. అది చూసి నేను కొనేసాను. మేముంటుంది కంపెనీ ప్రొవైడెడ్ అపార్ట్మెంటు. మొత్తము అంటే 3 సైడ్ బెడ్రూమ్స్ ఉంటాయి. ఇంకా హాల్, ఇంకా కిచెన్ అనేది ఉంటుంది. ఇక్కడ మంత్లీ అంటే హౌస్కి చెకప్ అనేది చేయడానికి వస్తుంటారు. అంటే లైక్ అంటే మనం హౌస్ అనేది ఎలా పెట్టున్నామా, అంటే క్లీన్గా ఉందా లేదా, మెస్ చేసి పెట్టున్నామా ఏంటి అనేది అది కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చేస్తుంటారు. ఇంకా ఈరోజు ఏంటంటే స్మోక్ డిటెక్టర్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తున్నారు. అంటే రూమ్లోనే ఎవరు స్మోకింగ్ అనేది చేయకూడదు. అంటే ఆబ్వియస్లీ అంటే మా ఇంట్లోనే మేము ఎవరము స్మోక్ అనేది చేయము. ఇంకా స్మోకు ఇంకా దాంతోపాటు అంటే వంట చేసేటప్పుడు అంటే పొగలనేది వస్తుంది చూసారా, దాన్ని కూడా ఇది డిటెక్ట్ అనేది చేస్తుంది. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అంటే దేవుడికి అంటే దీపము ఇంకా అగరబత్తి అనేది పెడతాం చూసారా, అగరబత్తి పెడితే ఇక దాని నుంచి కూడా మనకి పొగ అనేది వస్తుంది చూసారా, అది కూడా డిటెక్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ టైం అంటే చాలా రోజుల నుంచి నేను అసలు అంటే దీపమే పెట్టడం లేదు. ఎందుకంటే ఆ రూమ్లోనే సైడ్కి మొత్తము అంటే డోర్ కర్టెన్స్ అనేవి ఉన్నవి, కర్టెన్స్ కాలిపోతామని దీపం పెట్టడం లేదు. ఒకటి అంటే దూపమే పెట్టేదాన్ని. ఇంకా దానికి కూడా ఇక మొత్తము అంటే కంప్లీట్గా బ్యాన్ చేసి పడేశారు అని అనిపించింది. మా వారు ఏమన్నారు అనుకోనంటే, భక్తి అనేది నార్మల్గా పూజ చేసుకో, ఇంకా దీపం ధూపం అయితే పెట్టడానికి అవ్వదు, దేవుడికి ప్రసాదం పెట్టి ఇక నార్మల్గా అయితే నేను పూజ అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ ఎలా ఉన్నామో అక్కడ అలా ఉండాలి. ఇక్కడ అన్నీ కావాలి అనుకోనంటే మనకు అస్సలు కుదరదు కదండి. ఇంట్లోన ఫైర్ అలారమ్స్ అనేవి పెట్టారు. అంటే ఇంట్లోన స్మోకింగ్ అనేది అస్సలు చేయకూడదు. అంటే స్మోకింగ్ అని లేదు అనుకున్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ ఈ రూమ్కి ఇక్కడ పెట్టారనమాట. ఇది ఒక రూము. ఆల్రెడీ నేను నా బ్లాగ్లో చాలాసార్లు చూపించాను, చూస్తున్నారు కదా. ఈ రూమ్లోనే ఇక్కడ ఫైర్ అలారం అనేది పెట్టారు. ఇది ఒక సైడ్ బెడ్రూము. నెక్స్ట్ ఇక్కడ అంటే బాత్రూంలోనే ఏం పెట్టలేదు, ఇప్పుడు వర్క్ అనేది చేస్తున్నారు. మళ్ళీ ఇది ఉంది చూసారా, ఇది లెట్రిన్లోనే మళ్ళీ ఇక్కడ పెట్టారనమాట ఫైర్ అలారము. ఇదొకటి ఇక్కడ పెట్టారు. అంటే ఇంట్లోనే స్మోకింగ్ అనేది చేయకూడదు. ఇది మా హాలు, పడుకున్నా హాల్లోనే ఇక్కడ అనేది పెట్టారు. ఇదొకటి ఈ సెక్షన్లో అంటే అది కిచెను, హాలు,
మళ్ళీ ఇటు అంటే మొత్తము ఈ హాల్కి కిచెన్కి రెండిటికి ఇదేనమాట, చూస్తున్నారు కదా. మళ్ళీ ఈ రూము ఇది అంటే ఎంట్రన్స్కి ఆపోజిట్లో అనేది ఒక రూము. ఇక్కడ మా పెట్లు అనేవి ఉన్నవి, చూస్తున్నారు కదా. పెట్లు పెద్దదైపోయింది. దీనికి ఇక్కడ ఫైర్ అలారం అనేది పెట్టారు. అంటే ఇంట్లోన ఫైర్ అలారం అనేది చూసారా, ఇది అవుతుంది, గ్రీన్ వచ్చింది. ఈ రూమ్కి ఇక్కడ పెట్టారనమాట. అంటే ఏ రూమ్లోనూ కూడా మనకి అంటే స్మోకింగ్ అనేది చేయకూడదు. స్మోకింగ్ అలాంటివి ఏ రూమ్లోనూ కూడా చేయకూడదు. పెట్టిన చెప్పుల మీద ఎక్కిపోయినవి. ఈ రూమ్లోన ఇక్కడ పెట్టారనమాట. ఇది అంటే మెయిన్ బెడ్రూమ్. ఇది ఈ బెడ్రూమ్ చూస్తున్నారు కదా. ఈ బెడ్రూమ్లోన ఇక్కడ ఫైర్ అలారం అనేది పెట్టారు. అంటే మొత్తము 1 2 3 4 5 మొత్తము 5 టోటల్ కంప్లీట్గా 5 అనేది 5 ఫైర్ అలారమ్స్ అనేవి పెట్టున్నారనమాట. ఫైర్ అలారమ్స్ ఇంకా స్మోక్ డిటెక్టర్స్ అనుకుని అంటున్నారు. స్మోక్ డిటెక్టర్స్ అనేవి పెట్టారు. మార్నింగ్ నుంచి వర్క్ అనేది అవుతుంది. మా పైన పెట్టారు, మళ్ళీ ఇప్పుడు పెట్టి మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చి ఈవినింగ్ స్నాక్స్కి కాలీఫ్లవర్ పకోడా అనేది చేస్తున్నాను. లాస్ట్ టైం ఈ బేషన్ అనేది నేను తోబోలోనే ఆర్డర్ చేశాను. అంటే దాని మీద కూడా నేను ఒక వీడియో అనేది పెట్టాను. ఎందుకంటే ఇది ఇంపోర్టెడ్ గుడ్స్, అంటే చైనాలోనే మేబీ బేషన్ అనేది దొరకదు. అందుకే అంటే ఇండియా నుంచి వాళ్ళు తెప్పించుకుంటారు. అందుకోసమే అనుకుని దీని కాస్ట్ అనేది అంటే డబల్ త్రిబుల్ అనేది ఉంటుంది. మేము మేబీ 4th టైం రేట్లోనే ఇది బేసన్ అనేది ఆర్డర్ చేసాము. ముందుగా కొంచెం ఉప్పు, పసుపు, ఇంకా కారము, ఇంకా మసాలా, అంటే ఇక్కడ జీరా పౌడర్ ఇంకా ధనియా పౌడర్ కూడా వేయొచ్చు. కాకపోతే నా దగ్గర లేదు కాబట్టి నేను అది స్కిప్ చేసేసాను. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లోనే కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసాను. ఇక్కడ మ్యాక్సిమం కుకింగ్ అనేది మేము కుక్కర్లోనే చేస్తుంటాము. మా వారు అంటే ఏమంటారు అనుకునంటే, పని వస్తే ఇక పనికరంతోనే పని లేదు అనుకొని అంటారు. దేంట్లోనైనా మనం వంట అనేది చేసుకోవచ్చు అనుకొని అంటారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ లేదు. సో దానికోసం అనుకొని ఇండక్షన్ అనేది బాగా వాడుతున్నాము. ఇవి అంటే అన్ని రకాల ఫుడ్ ఐటమ్ అనేది కుక్ చేస్తున్నాము. మా బాబు అయితే ఇక్కడ నాకు బాగా హెల్ప్ చేసేస్తున్నాడు. వాడికంటే టిష్యూ వేయడం అనేది వాళ్ళ స్కూల్లోనే మేబీ నేర్పించారు అని అనుకుంటున్నాను. అందుకోసం అనుకొని వాడు ఇక్కడ కూడా సేమ్ అలానే చేస్తున్నాడు. స్మోక్ డిటెక్టర్స్ అనేవి ఇంట్లోనే ఇన్స్టాల్ చేశారు అనుకొని చెప్పాను చూసారా. అది స్మోక్ డిటెక్టర్ ఇన్స్టాల్ చేశాక ఒక 1 వీక్ని అంటే స్మోక్ అనేది డిటెక్ట్ అయ్యింది. అంటే అది అసలు ఎక్కడి నుంచి డిటెక్ట్ అయిందో తెలియదు. ఎందుకంటే నేను అంటే దేవుడికి అగరబత్తి పెట్టడం కానీ దీపం పెట్టడం కానీ అవి అంటే కంప్లీట్గా మానేశాను అనమాట. ఒక రూమ్లోన ఇక మొత్తము అంటే విండో అనేది కూడా క్లోజ్ అనేది ఉంది. సో దానికోసం అనుకొని అంటే ఎయిర్ అనేది పాస్ అవ్వక డిటెక్ట్ అయింది అనుకొని చెప్పారు. అంటే రూమ్లోనే ఎన్ని స్మోక్ డిటెక్టర్స్ అనేవి పెట్టున్నారో దానికి మెయిన్ అనేది రూమ్కి అంటే మెయిన్ డోర్ ఉంది చూసారా, మెయిన్ డోర్కి ఆపోజిట్లోన ఒక పెద్దది పెట్టున్నారు. అంటే ఫైర్ అలారం లాగా. ఇక్కడ ఏది ప్రాబ్లం వచ్చినా సరే ఇక అక్కడ వస్తుంది అనుకొని ఇంకా మా ఎదురింటికి వెళ్ళి కూడా చెక్ చేశారు. అంటే 2 రూమ్స్కి 2 హౌసెస్కి ఒకటే అనేది పెట్టున్నారు. సో అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేశారు. సో ఇనిషియల్లీ ఏమన్నారు అనుకున్నంటే, మీ దగ్గర రావడం లేదు, వేరే రూమ్లోనే వస్తుంది అనుకొని చెప్పారు. లాస్ట్ టైము షాపింగ్ మాల్లోనే ఇవి కూడా తీసుకున్నాము. ఇది డోర్ పెట్టేసి తీసుకున్నాం. మళ్ళీ ఓపెన్ చేసారంటే కూర్చోండి. అది మన ఇండియాలోనూ కూడా ఉంది కదా. అది మా వారు తన కోసం అనుకొని కొనుక్కున్నారు. కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇంకా నా కోసం అనుకొని ఇది డోరెమోది ఇది ఒక చైర్. ఎక్కడికి వెళ్ళాలంటే ఇలా పట్టుకొని చైర్ వెళ్ళిపోవచ్చు. ఇది కూడా ఇంకొకటి ఇట్స్ నాట్ ఇట్స్ లాంగ్. ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. చైనాలో ఇది ఒక ఫ్యాషన్. ఎక్కడికి వెళ్ళినా అందరూ అంటే చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, ఇంకా మా ఏజ్ వాళ్ళు అందరూ ఇలాంటి చైర్లోనే కూర్చుంటుంటారు బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే. అవి మేము కూడా 2 చైర్లు తీసుకున్నాము. పార్సల్ ఒకటి వచ్చింది, మా వారు ఆర్డర్ చేశారు. ఇదేం పార్సల్ అనేది ఓపెన్ చేసి మొదటిసారి కోసం మీ అందరి ముందు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నేను కిందే కూర్చుంటాను, నాకు కిందే అలవాటు కూర్చొని. మా వారు కూర్చోరు, కింద డర్టీ అనుకొని అంటారు. ఇంకెంతో ఇచ్చున్నారు. 10 kg అది రాసు. ఓకే 2.5 1.25 1.25
1 కిలో అంటే ఎంత అయింది? ఇది కూడా మళ్ళీ 1.25 1.25 ఇది 1. ఈ రాడ్స్లోనే అవి అటాచ్ చేయాలా? ఇది ఎంత అనుకుంటున్నారు? ఈ డంబుల్స్ అన్ని కలిపి 350 రూపాయలు, ఇండియన్ రూపీస్. సో ఇప్పుడు మనం దీన్ని 2 రకాలు చేయొచ్చు. ఒకటి ఇలా చేసుకోవచ్చు, ఎక్కువ వెయిట్ చేసుకొని. డంబుల్ అంటే అసలు ఇదేనా? కానీ మేము చిన్నప్పుడు చూసాము డంబుల్స్, దానికి అటాచ్ చేయకొని ఉంటాయి కదా చిన్న వేలుగలు. అటాచ్ ఓకే, పడిపోతుంది. డిటాచ్ చూడండి స్టార్ట్ అయింది. సో దీన్ని మళ్ళీ ఇలా తీసేసి ఏంటి దీన్ని ఇంకొక రాడ్ పెట్టుకోవచ్చు సేమ్. సో ఈ చేతితో చేసుకోవచ్చు. ఓకే, కావాలంటే తీసి దీనికి అటాచ్ చేయవచ్చు. ఇది సేఫ్ కదా, స్పాంజ్ లాగా ఉన్నది. మిడిల్ ఉంటుంది. దీనికి అటాచ్ చేసి చైనాలో అన్ని చీకి 300 నీకు 10 కిలోలు ఇస్తున్నాడు ఐరన్. సో మనకి 10 కిలోలు అమ్మితే 300 కన్నా ఎక్కువ వస్తుంది ఐరన్. ఇవన్నీ ఇచ్చాడు. యాక్చువల్లీ మా ఇంట్లోనే ఇది ఉంది, ఇది కంపెనీ ఇచ్చింది బేబీ, కంపెనీ ఇచ్చున్నది. కాకపోతే వాడి మా ఆయన ఇది వాడి మొత్తం అంటే లూజ్ చేసేసారు. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి లూజ్ అయిపోతున్నవి. సో పడిపోయే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉన్నది. అందుకోసమే అనుకొని ఇక మళ్ళీ ఇక్కడ ఇది మొత్తం జంక్ కూడా పట్టేస్తున్నది. చూస్తున్నారా, చాలా రోజులు బాగానే వాడారు అనుకోండి. సో అందుకోసమే అనుకొని ఇది కొత్త తీసుకుని ఉన్నారు. ఇది కూడా ఏదో ఇచ్చున్నాడు. చెయ్యికి వేసుకోవడానికి గ్లవ్స్ కూడా ఇచ్చున్నారు. అంటే ఇట్లా గ్లవ్స్, ఇంకా రిస్ట్ బ్యాండ్స్, ఇవి నార్మల్గా అంటే జిమ్ చేసేవాళ్ళు అంటే వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు వేసుకుంటారు కదా. క్యాబేజ్ని దీంతో గ్రేట్ చేసేసాను అనమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు క్యారెట్ దీంతో గ్రేట్ అనేది చేస్తున్నాను. అదే మంచూరియన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దానివల్ల చాలా కష్టమవుతుంది. క్యాబేజ్ మంచూరియన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అక్కడ అంటే ఆ గ్రేటింగ్ అనేది చాలా ప్రాబ్లము. అంటే బ్లేడ్లు అనేవి ఇక మారుస్తూనే ఉన్నాను. ఇనిషియల్ అయితే ఫస్ట్ ఒక బ్లేడ్ అనేది పెట్టాను. అది ఎలాగనుకోనంటే మనకి అంటే నార్మల్గా కట్ అయిపోతూ ఉంది. అంటే ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాం చూసారా, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే అంత పెద్ద షేప్ కాకుండా కొంచెం చిన్న షేప్ అనేది కట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇది ఒక వేరే బ్లేడ్ అనేది మార్చాను. దీంట్లోనే ఏంటంటే మొత్తం అంటే కంప్లీట్గా గ్రేట్ అనేది అయిపోయింది. క్యాబేజ్ కూడా చాలా చిన్నగా అంటే తురుముతారని చెప్పచ్చు చూసారా, సేమ్ అదేనండి. క్యాబేజ్ బాగా తురిమేశాను. ఇంకా నెక్స్ట్ క్యారెట్ని కూడా కంప్లీట్గా తురిమేసిన తర్వాత దీని నుంచి వాటర్ అనేది ఫుల్గా డ్రైన్ చేస్తున్నాను. చాలా అంటే చాలా వాటర్ వచ్చింది. అంటే క్యారెట్లోనూ కూడా చాలా వాటర్ అనేది ఉంది. ఇంకా క్యాబేజ్లో అయితే నార్మల్గా ఉంటుంది కదండి, మన అందరికీ అది తెలిసిందేని. క్యాబేజ్లోనే అంటే ఎక్కువ వాటర్కి అంటే కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుంది క్యాబేజ్ కర్రీ అనేది. ఇది వాటరు, ఈ వాటర్ మొత్తం ఇక పడేసి దీంట్లోన కొంచెం అంటే నేను రైస్ ఫ్లోర్ అనేది తీసుకున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే మైదా అనేది దొరకదు. అంటే ఆన్లైన్లోనే అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఆన్లైన్లోనే అంత కాస్ట్ పెట్టి మేమైతే ఏది కూడా పర్చేజ్ చేయము. మైదా ఇంకా కార్న్ ఫ్లోర్ బదులుగా నేను రైస్ ఫ్లోర్ ఇంకా బేషన్ అనేది వేశాను. అంటే ట్రై చేస్తున్నాను. అది రౌండ్ షేప్ అనేది వస్తుంది చూసారా, మెయిన్ అంటే రౌండ్ షేప్ అనేది రావాలి. ఇంకా దాంట్లోనే ఇంకా బాగా ఉడకాలి. మా వారు అప్పటికే చెప్తున్నారు అంటే ఇంకా అంటే పిండి అనేది ఇంకా పడుతుంది అనుకొని చెప్తున్నారు. కానీ నేనేమనుకున్నానంటే దీంతోనే అయిపోతుంది అనుకున్నాను. అంటే అట్లా అంటే రౌండ్ షేప్ వస్తే చాలు. ఎందుకంటే అంటే క్యాబేజ్ ఇంకా క్యారెట్ ఉంది చూసారా, అది మొత్తం అంటే గ్రేట్ అవ్వాలి. ఇక గ్రేట్ అయిన తర్వాత రౌండ్ షేప్ అనేది రావాలి. ఇక నార్మల్గా అయితే ఇక్కడ ఆయిల్లో అంటే ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇవన్నీ వేసేసాను. కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉండిపోయింది. అంటే నేను ఇదేంటంటే ఇది మొత్తము అంటే కలిపేసి నేనంటే కొంచెం పక్కన పెట్టేస్తాను. మేబీ అంటే అట్లా పెట్టకూడదు, ఎందుకంటే ఇంకొక పార్సల్ కూడా వచ్చింది. అంటే మేము చిక్స్ అనేవి చాలా పెద్దగా అయిపోయినవి. సో వాళ్ళ కోసం అనుకుని కేజ్ అనేది తీసుకొచ్చాము. మా వారు మళ్ళీ దీన్ని ఏంటంటే మళ్ళీ రీమేక్ చేశారు. అంటే మరి కొంచెం పిండి అనేది అవన్నీ వేసి మళ్ళీ చాలా బాగా చేశారు. అప్పుడు ఇవంటే రౌండ్ షేప్గా చాలా బౌల్గా ఇంకా బాగా టమాటా చట్నీలోన డైరెక్ట్ వేసేసాము. వేసాక అంటే ఒక 15-20 మినిట్స్ తర్వాత అది బాగా సోక్ అయింది. సోక్ అయిన తర్వాత టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇది ఒక పార్సల్ అనేది వచ్చింది. అంటే ఇది కేజ్ అనేది ఆర్డర్ చేసాము. చాలా పెద్ద కేజ్ అనేది ఆర్డర్ చేసాము, అంటే బిగ్ సైజు.
ఎందుకంటే కోళ్ళనేవి అసలు మేము ఎక్స్‌పెక్టే చేయలేదు. ఎంతమందిని అడిగామో అంటే ఈ కలర్‌ఫుల్ చిక్స్ ఉంటాయి చూసారా? ఆ చిక్స్ అంటే ఇక్కడ చైనాలో కూడా అంటే ఇవి 1 వీక్ కన్నా ఎక్కువ పెరగవు. ఇంకా 1 వీక్‌లోనే ఇవి చచ్చిపోతావి అనుకోని అన్నారు. అంటే ఇండియాలోనూ కూడా చాలామంది అదే చెప్పారు. అంటే 2, 3 డేసే పెరుగుతావి. నెక్స్ట్ ఇవి పెరగవు అనుకోని. కానీ మేము కొన్న కోళ్ళు మేబీ అంటే మేము టైమ్ టు లెంత్ టైమ్ వాళ్ళకి ఫుడ్ పెట్టడం గాని లెంత్ 71, హైట్ 60, విడ్త్ 50. ఐరన్ కేజ్ అనేది తీసుకున్నాము. దాంతో పాటు కింద 2 ప్లేట్స్ అనేవి ఇచ్చాడు. ఇంకా ఫుడ్ పెట్టుకోవడానికి కూడా ఒక బ్లాక్‌ది ప్లేట్ లాంటిది ఇచ్చాడు. ఇంకా వాటర్ కూడా మనం అందులోనే పెట్టుకోవచ్చు. ఆల్రెడీ వాటర్ ఇంకా ఫుడ్ అనేది మేము ఆల్రెడీ కొనున్నాము. అంటే వాటర్ ప్రొవైడర్ ఇంకా ఫుడ్ ప్రొవైడర్ అనేది కొనున్నాము. సో, చిక్స్ కూడా అంటే దీంట్లోనే పెట్టి ట్రై చేసాము. అంటే ఫస్ట్ ఒక 2, 3 ఏమంటారు? డేస్ అయితే చాలా గట్టి గట్టిగా అరిచేవి. ఎందుకంటే అలవాట్లేదు. తర్వాత అయితే ఇక అలవాటు పడిపోయాయి. ఫుడ్ పెట్టగానే ఫుడ్ ఇంకా వాటర్ పెట్టగానే లోపలికి వచ్చేసేవి. సో, గైస్ ఈ రోజుకి వీడియో ఇంతేనే. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వ్లాగ్‌లోన మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ప్లీజ్ వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.